హాయ్ దోస్తారం బాయ్ పోతాం హాయ్ దోస్తులు బాయ్ పోతున్నాం హాయ్ దోస్తులు మా మొక్కలు ఎట్లున్నాయి వీడియోలు ఎట్లా వస్తున్నాయని చూసుకోవడానికి వీడియో తీసుకుంటాం నా చెయ్యికి బొందపుర కలిసింది ఏంద్రా సుపి సుపి కెమెరా రాగానే ఎక్స్ప్రెషన్ అన్నీ మారిపోతాయి ఓకే బాయ్ లెట్స్ మేము బాడీ బీచింగ్ వాడు బీచింగ్ ఏం మాట్లాడుతున్నారా బాగా బీచింగ్ ఈ కుక్కకి వల్ల మేము బైక్ అడిపోయినాక కలుద్దాం కాదు సల్లు మా ఇల్లు స్టార్టింగ్ ఉంటుంది మీకు అంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మా బైక్ వరకు మొత్తం వీడియో చూపిస్తాం బాగుంటుంది మా ఊరు అంటే నేచర్ బాగుంటుంది ఒకసారి అద్దరు rearranging my life and I won't look back ever again. అసలే నేచర్ ఇక్కడే గోల్డ్ ఇస్ గోల్డ్ शाबाश बेटा స్టార్టింగ్ నుంచి చూపించడం కోసం ఊరు స్టార్టింగ్కి వస్తున్నా చూసారు కదా ఇది మా ఊరు ఎంట్రన్స్ స్టార్టింగ్ అగో అమ్మ కవితక్క కవితక్క హాయ్ చెప్పు హాయ్ హాయ్ మాంస రాసుకుంటుంది కదా ఇది మా ఇల్లు దా చెప్పలేసుకో చాకి ఇది మా ఇల్లు అంజలి చాకి చాకి అని చెప్పలే చాకి అని చెప్పులు తీసుకురా ఆడుంటాయి ఇంటి ముందు ట్రాక్టర్ స్పీడ్ వస్తుంది వీడియో తీస్తున్నాక మేము లేకపోతే ఇట్లుంటుంది ఆగం ఆగం ఈ నుంచి నిజంగా చెప్పు ఎస్ డూ యూ లవ్ మీ సిమి ఎస్ ఎస్ సిమి నేను ఇష్టమా మమ్మీ ఇష్టమా ఒక్కరి పేరే చెప్పు ఏ బండి వస్తుంది చాకి సరే ఇప్పుడు ఏమొద్దు షాప్లో ఇంకా మా ఇల్లు అది ఇవన్నీ మా వాళ్ళే మా పాలల ఇల్లు సుప్పి చెప్పి ఇక సుప్పి అక్కడ ఆకలిస్తుంది చూడు సుప్పి తీట సుప్పి నెంబర్ 1 సుప్పి తాతలు చిల్లు అవుతారు చెట్టు కింద చిన్న చెట్టు కింద చిల్లు అవుతుంది తాత కూడా కాదు అది అందరు అడ్డ విలేజ్ ఇన్సైడ్ ఇట్లా పోదాం ఇట్లా పోదాం తిరిగి గిన్నెనా సరే గట్టకెళ్ళి పోవాలి కానీ గిట్లకెళ్ళి పోతాను ఏమనుకోకూరి అంటే ఐ మీన్ వచ్చాడు కదా ఊరు మొత్తం చూపిస్తా అన్న మధ్యలో అయిపోయినా వచ్చినప్పుడు చూపిస్తా అట్లకెళ్ళి తిరిగి వద్దాం సరేనా ఎవరైంది మంది తిట్టదు కనుప తిట్టేటోడు ఇంకా పుట్టలేదు బుజ్జే మేము అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అరే మా బాయ్ మా చిలుక మా పొలం అన్నీ ఆడింతున్నాయి ట్రాక్టర్ మాది కాదు మనుషులే మా వాళ్ళు అవునా వావ్ ఈ గ్రీనరీలో మీరు ఎంత బాగా వస్తుంది తెలుసా ఇంకా నువ్వు తోటలో కొనుంటే మొన్న రాండి అసలు నువ్వు అవునా ఎక్సలెంట్ మొన్న చాకో ఎంత బాగుంది వేర్ ఆర్ యు గోయింగ్ ఎంత బాగుంది ఆ రోజు పిన్ వస్తాయి ఇక్కడ కనిపిస్తున్న తోట మాదే అలా కనిపిస్తుంది చూడండి మామిడి తోట అది మాది సరేనా మంజులక్క మొన్న వస్తే నువ్వు ఎంత బాగుంది మా ఊరు గ్రామ పంచాయతీ కార్యాలయము
ఏం చేసాం చెప్పు నైట్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా. అదిరా చెప్పమన్నది. నైట్ బోరేసాం ఫ్రెండ్స్. మంచిలాగా చెప్తే మంచిగా. అది ఎవ్వరు చెప్పాలంటే షై ఫీల్ అవుతారు, నేను చెప్తా. అయితే నైట్ మేము 2 బోర్లు వేసినాము బావి కాడ. ఒక బోర్ ఫెయిల్ అయింది కదా, ఫెయిల్ అయినా 150కి ఒక బోర్ ఫెయిల్ అయిపోయింది. సో ఇంకోటి వేసినాము, అది ఓకే పర్లేదు, వాటర్ పోస్తుందంట. దానికోసమే అక్కడ మోటార్ ఫిట్ చేస్తుర్రు. నువ్వేమంటే నన్ను ఎడిట్ చెయ్య రా వీడియోస్ టోటల్లీ. ఇక్కడ ఎంత బాగుండేది తెలుసా, పెద్ద చింత చెట్టు ఉండేది. కాకపోతే గాలివారానికి ఏమైంది, పోయింది. అక్క మంచిగా వైర్లు ఉన్నాయి, జాగ్రత్త, సిమ్మిని పట్టుకోరా. గో ఇక్కడ ఉంది, ఈడ కూడా ఏమో వైర్లు ఉన్నాయిరా. గుడి ఉప్పలమ్మ గుడి, మా ఉప్పలమ్మ గుడి సూపర్ ఉండే చింత చెట్టు ఉన్నప్పుడు కదా. వైరంటే దొక్కకు, చెల్లినెత్తుకో ఫస్ట్ ఏడేసిరు అచ్చాడా. ఇంక చిన్న మల్లెల్లో అన్నారు కదరా ఫస్ట్ అక్కడ సైడ్. బాయ్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. మా మామయ్య మోటార్ దించుతుండు ఫ్రెండ్స్. మరి ఆ పైప్ ఏమంటారు, దించడమే అంటారు కదా మోటార్, దించుతుంది. మరి అంటే ఆ లోపలికి అన్ని పైపులు వేసి మోటార్ దించుతారు కదా, లేకపోతే వాటర్ ఎట్లా వస్తాయి. పాత బాయి, పొత్తు బాయేనా. ఈ పొలాలన్నీ తెలియదు, ఇల్లు అన్నీ ఒకరిదొకరిది. ఇది మాదంట హీరో. ఈ అవతలి హీరో అవతలి మనదే, అది మన చిన్నది మనదే. ఈ 3 మనయేనా రోజు. ఓకే, ఈ 3 రోజు మాయే. అదొకటి వదిలిపెట్టి తర్వాత మనది కదా, మళ్ళీ అది అత్తగోరు ఉన్నది మనది కదా. ఓకే, 3 మన యాక్చువల్లీ అక్కడ ఇంకోటి ఉండే కానీ కాలువ పోయింది కదా. సిమి ఆగు, అక్క చేయబట్టుకో నువ్వు. షిప్ అంటారా, నాకు రాదురా. అవునా, షీప్ చెప్పు ఏంటి తెల్లది, గొర్రెని ఏమంటారా. షిప్ వాడు అన్నది కరెక్టే. అది గొర్రెలా. కాదు, షీప్ గొర్రె, గోట్ మేక, గోట్ గొర్రె కాదు. అందుకే అప్పుడప్పుడు ఊళ్ళకి రావాలి. ఆలోచిస్తున్నా నేను సరిగ్గా. అరే షీప్ అంటే ఇది కదరా అప్పుడు ఆలోచిస్తుంది. రెండు తింటాది ఇజ్జత్ తీసేస్తున్నా. అరే ముగ్గుంది ఫస్ట్ దగ్గరికి పోకుర్రి, అది హోల్ ఉంటుంది. హోల్ పెట్టినా కూడా పోకన్నాడు అక్క బావా సైడ్కి. అట్లా తోటలో పోదాం పారిగా. మనం ఏం చేస్తాం, అక్కడ గుట్ట వరకు మాది కొంచెం ఉంటుంది. అక్కడ ఆ చిన్న చెట్టు పక్కన పైన 2 acres. ఇగో ఈ కాలు వచ్చి మా భూమి అంతా ఆగమైంది దోస్తులు. కాలువ రాకుండా ఉంటే బాగుండేది, అంటే ఐ మీన్ మా ప్లేస్ నుండి రాకుంటే బాగుండేది. ఇట్రా కాలువ మన ప్లేస్లో నుండి రాకుండా ఉంటే మనకు చాలా ప్లేస్ ఉండేది. అది ఇక్కడ ఇట్లా గ్యాప్ ఉండకుండా ఉండేది మంచిగా. అయిపోయింది ఏమైనా తడుతుందేమో అని, అంటే ఉచ్చుకుంటుంది కానీ మనం కిందికి పోతేప్పుడు సైడ్ ఏమో ఇష్టం కాలుతుంది కదా, అది అటు తడుతుందేమో మోటార్కి, బురద వస్తున్నాయి. మాదే చెట్టు, తొక్కు మామిడికాయ చెట్టు, పచ్చడి చెట్టు, దిస్ మ్యాంగో ట్రీ.
ఈజ్ మైన్. దీని కాయలేవి ఈ సామె అయితే చెప్తా ఊరు మీకు. ఈ సామె యూట్యూబ్లో రావాలని మస్తు ఆతృత పడతాడు. చెప్పు సామె. యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా సామె. స్వామి మీరు ఎందుకు తిరుగుతారు ఇట్లా అడవిలు పట్టుకొని ఎందుకు తిరుగుతారు? నాకే చెప్పులు లేక ఏది లేక మాకు ఉన్నాయి కదా సామె. ఇట్లా తిరుగుతున్నాం కదా కోసం మాకు దేవుని శుద్ధి ముడుతుంది. ఆగు సామె, నేను చెప్పేది మీకు చెప్పులేవు వాటికి నీకు కష్టం అనిపిస్తుంది. మాకేం కష్టం? ఎందుకు తిరగాలి అడవిలో అన్నీ అంటున్నా. అడవి ఇది అడవా? ఊరు చూడండి ఫ్రెండ్స్, ఎంత దగ్గర ఉంది అడవి అంటాడు. రాక రాక సంవత్సరానికి ఒక్కసారి వస్తాం మేము ఊర్లకి. ఒక్కసారి కూడా చెలక చూసిపోవద్దా? బాయ్ చూసిపోవద్దా? ఏ తాతరా? ఆ సోమతాత గోరా? ఏ తాత చూపి, నేను చెప్పిన ఇప్పుడు ఏ తాత గోర చూపించి మా తాత గోర అంటే ఎట్లా నమ్ముతా? చూడు నాలుక నవ్వుతుంది. తాత నాలుక నవ్వులుతాడ, తొండ నాలుక నవ్వులుతుందంట. ఇప్పుడు తాత తొండ మన కోసం తొందరగా వచ్చి మనదే. ఓకే, విక్కీ ఏమంటుంది తెలుసా? చూడు తొండ నాలుక నవ్వులుతుంది తాతరే. మా తాత కూడా నాలుక నవ్వుతుంది. కనిపించలేదు కనిపించలేదు పక్కన అంటాడు. అవసరం లేదు. కనిపిస్తుందా? 98 ఇంకొంచెం రా. 90. తాత వెళ్ళిపోతున్నావు తాత. 1984 డేట్ ఉంది. అబ్బా చెట్టు ఉంది బాబాయ్ స్వామి, లేకపోతే బాగుండు. చెట్టు బాగుంది, మొద్దు ముద్దుగా అనిపిస్తుంది. ఇయర్ ఒకటే కనిపిస్తుంది, డేట్ కనిపిస్తుంది. పోదాం పాను, తోట పోదాం పాను. సిమ్మిగాడ అలా పోదామంటే నేను వద్దండి, ఇప్పుడు చూపిస్తారు. ఏంటిదక్క? కాలువనా? తోట పోదాం. ఈ కాలువ అవతల ఉన్న ప్లేస్ అంతా మాదే. ఇవతలు ఉంది మా ఊళ్ళది, అంటే మా పాలది. తోట పోదామని చెప్పి మమ్మీకి. తోట పోదాం. మా లైన్ల నుంచే పోయింది కాలువ. పారిపోతుందిరా పట్టుకోరా. అయ్యో నమ్మకండి, స్కూల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఏదో మేము ఆడుకుంటున్నాం. అంజలే రానన్నట్టు రాకపోతే మళ్ళీ ఇది 7th ఫెయిల్. తీసుకున్నాం చూడు, అప్పుడు వచ్చినాం, మళ్ళీ రాలే. మన అన్నారు మమ్మీ కట్ చేస్తాం. ఎందుకు చెట్టు చుట్టూ ట్రాక్టర్ తిరగాలి. ఇదంతా ఉన్నప్పుడే కాలబెడతారంట. కాలబెట్టి దుంతన్నాడు డాడీ. రోడ్డు రేపిస్తా అన్నారు. మామిడి చెట్లు ఉన్నావు ఇప్పుడైతే? తిన్నాక అంతా క్లీన్ చేద్దామన్నారు. అంటే చెట్లు అట్నే ఉంటాయి కదా. చెట్లు ఉంటాయిరా, చెట్లు ఎక్కడ పోతాయి? పెద్ద పెద్ద మండలు ఉండే ఇట్లా చెట్టు అడ్డం అన్ని కొట్టేస్తాం. ఓకే, ట్రాక్టర్ చుట్టూ ఒక్క మ్యాంగో ఉంది అక్కడ. కొన్ని చెట్లు కుంచినా అన్నారుగా మ్యాంగోస్. అరే అది కొట్టేసి దానికి మంచి 2 మ్యాంగోస్ ఉన్నాయి. కాలే అవును, గీ చెట్టే. ఈ చెట్టు దొరకలే నాకు.
ఇప్పుడు కూడా దిగుదామా కొన్ని ఫొటోస్? ఇప్పుడు న్యూ మెంబర్ జాకీ ఆర్చి వస్తాడు. అవును. న్యూ మెంబర్ అరే ఈ 4 చెట్లు మొత్తం కప్పేసినాయి ఇప్పుడు. గిదే నవ్వేక గీ చెట్టే దానికి అప్పుడు ఇంత పెద్ద లేవు అక్క చెట్లు, చిన్న ఉండే. ఈడ గ్యాప్ ఎక్కువ ఉండే. ఎక్కువ చేసారు ఇప్పుడు. గ్యాప్ ఎక్కువ ఉండే, చెట్లు నిండుగా లేకుండే అంటున్నా. అన్ని కొమ్మలు కొట్టేసారు. సిమ్మి మెల్లేరా నాన్న, ఇది ముళ్ళ చెట్టు. మనుంటే చూడాలి కూతుర్లకి ఎగురుతుంది. ఎవరున్నారు ఇలా మరి? ఆడొక పని చేసి ఆయన ఉన్నాడు ఆయన కాదు. అందుకే అలా వేసుకున్నాడా? ఏం కాదు, ఎవరో ఒకరు ఉండాలి వాళ్ళు. ఉన్నాడు బాబాయ్ చెప్పు గిడగు ముందు డాడీ అడుగు కలిపోయాం ముంజకాయలు ఎంపరాదు అప్పుడు ఇదే పని కదరా కోవిడ్ అప్పుడు పుల్లేరుడు గడి. వీడియో బాగా లెంతీగా అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో మిగతా వీడియో అంతా పెడతాను, చూడండి మిస్ కాకుండా. మీకు మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ముంజకాయలు